హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్స్ అయితే ప్రారంభమైనాయండి. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా మరి కొన్ని లిస్టులో వచ్చాయి. మరి ఎన్ని లిస్టులు వచ్చాయి? ఎవరెవరికి ఏ లిస్టులో ఏ అర్హత ప్రకారం అయితే మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నారు. తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కొత్త రేషన్ కార్డులు అయితే అప్లికేషన్స్ అయితే ప్రారంభమైనాయండి. ఇప్పుడు ఇంతకుముందు మనకు జనవరి నెల నుంచే మనకు ఈ అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు చేసుకోమని చెప్పారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న వారు గానీ, రేషన్ కార్డులో అలాంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు ఈ నెల నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ కూడా వచ్చాయి. ఫస్ట్ లిస్ట్‌లో మీకు 80,000 పైన ఇప్పుడు దరఖాస్తులైతే వచ్చాయి. వాళ్ళందరికి పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లిస్ట్‌లో అయితే స్థలం ఉన్నవారికి ఇల్లు డబ్బులనేది కట్టించొచ్చు. 5,00,000 వరకైతే అమౌంట్ అనేది వేస్తున్నారండి. ఫస్ట్ లిస్ట్ అయితే విడుదలైంది. సెకండ్ లిస్ట్ కూడా విడుదలవుతుంది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.